మిల్లర్లతో కుమ్మక్కయ్యి దళారులతో చేతులు కలిపి రేవంత్ సర్కార్ రైతులను ఆగం చేస్తుంది అన్నారు కదా. సో ఏ రకంగా ఆగం చేస్తుంది సార్? దాంట్లో నుంచి ఓవర్కమ్ చేస్తూ రైతులకి ఒక భరోసా, వాళ్ళకి ఒక అవగాహన తెప్పించడానికి మీ వంతు సహాయ సహకారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రైతులకు అర్థమైందమ్మా ఎట్లా మోసం చేస్తున్నది. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతిరోజు సాయంత్రం 6-7 కాగానే అన్ని జిల్లాల కలెక్టర్లు మీడియాకు అప్డేట్ చేయాలి. ఈరోజు ఎంత ధాన్యం కొన్నారు అనేది అప్డేట్ చేయాలి. ఈ రోజు వరకు మొత్తం కలిపి ఎంత కొన్నారు క్యుములేటివ్ అనేది ఆర్డర్ ఉండే, ఉత్తర్వులు ఉండే. అది సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా రావాలి, ఇక్కడి నుంచి ఈయన కూడా చేయాలి అని మాకు జిల్లాలో ఉండే మినిస్టర్స్ అందరం కూడా ధాన్యం కొనుగోలు అయిన రోజులు కళ్ళాలలో ఉండేవాళ్ళం, అక్కడనే ఉండేవాళ్ళం. ఏం జరుగుతుంది, ఎక్కడైనా ఒక ఊర్లో లేట్ అయింది అంటే ఎందుకు అయింది, ఒక లారీ రాలేదు అంటే ఎందుకు రాలేదు, ఆ ధాన్యం బస్తాలు రాలేదు అంటే ఎందుకు రాలేదు, మినిట్ టు మినిట్ మేము టచ్లో ఉండేవాళ్ళం. అసలు వరి నాటు మొదలైందంటే మళ్ళీ మేము కోత కొరకు ప్రయత్నాలు మొదలు పెడదాం. గోనె సంచులకు కూడా అప్పుడే ఆర్డర్లు ఇచ్చేవాళ్ళం, ముందు రెడీగా ఉండాలని. మొత్తం జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ప్రతి పంట సమయంలో కనీసం 2 సార్లు 3 సార్లు జిల్లా అధికారం యంత్రాంగంతో రివ్యూ చేసేవాళ్ళం, ప్రతి కలెక్టర్తో అందరం కూడా, మంత్రులం, మా శాసనసభ్యులు, మా కింది స్థాయిలో గ్రామీణ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులతో సహా అందరం కూడా అందుబాటులో ఉండేవాళ్ళం. ఎక్కడ ఒక బస్తా ధాన్యం కూడా ఆలస్యం కాకుండా కొనుగోలులో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ మిల్లు చేరవడంలో కానీ ఇబ్బంది కాకుండా చూసేవాళ్ళం. డబ్బులు పడుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసేవాళ్ళం. ఒక సందర్భంలో అయితే, కరోనా సందర్భంలోనైతే అసలు రైతులు కూడా ఊహించలేదు, కళ్ళాలు ఊళ్ళకే వెళ్ళి కళ్ళం పెట్టేసేసి ఆనచెల్లి కొనుగోలు చేసి తీసుకొచ్చి రైతు బయటకు కూడా వచ్చే పని లేకుండా చేసి, ఆ టైంలో వాస్తవానికి లేబర్కి ఇబ్బంది ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది, మిల్లర్లకు మన హమాలీలకు ఇబ్బంది ఉండి వాళ్ళు రాలేకపోతుంటే బయట రాష్ట్రాల నుంచి కూడా ధైర్యం ఇచ్చి వాళ్ళకు మేమే ఇన్సూరెన్స్ చేస్తాం మీకు అని చెప్పి హమాలీలను కూడా తీసుకొచ్చి మిల్లర్లకు వాళ్ళకి కలిపి ధైర్యం ఇచ్చి పని చేయించేసి సరకం చేసినాం. ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మద్దతు ధర కంటే ₹1 కూడా తక్కువ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మిల్లర్ల మీద కూడా ఒత్తిడి పెట్టి పని చేయించి కొనిపించినామమ్మ. కొన్ని సందర్భాల్లో ధాన్యం తడిస్తే కూడా రైతాంగం దగ్గర ఉండకూడదు, మిల్లర్కి ఏదైనా కొద్ది లాస్ వచ్చినా ఇంకెక్కడన్నా ఏదో సందర్భంలో పూడుతుంది, కానీ రైతుకు ఒకసారి లాస్ అయితే నష్టాన్ని పూడ్చుకెళ్ళడం చెప్పి ఆ రకంగా కొనిపించినాం మేము. ఇదంతా తెలంగాణ రైతాంగం అనుభవంలో ఉంది, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం అనుభవంలో కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట, ప్రతి మాట కూడా ఇది ఏ గ్రామానికి చేరినా మీరు ఏ రైతునైనా ఈ మాట చెప్తారు. ఇప్పుడు ఆ రకంగా పని చేసినాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది, ఈ 2 సీజన్లలో అసలు ఒక మంత్రి ఒక జిల్లాలో రివ్యూ చేసింది లేదు, ఎవరు కొంటుండ్రు ఎట్లా కొంటుండ్రు అడిగింది లేదు. పైగా 2-3 చోట్ల రైతు ధర్నాలు మనమే చూసినాం. ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి వెంకటరెడ్డి పోతే మిర్యాలగూడలో స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతాంగం ఎదురు తిరిగి మాట్లాడినరు. మొత్తం రైతులు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి ఆయన పోకుండా మాకు ధర ఒకేసారి ₹600 తగ్గించండి, 2400 నుంచి 1800 చేసినారు అని చెప్తే లోపలికి పోయి మిల్లుకు పోయి ఫోన్ చేసి అడావుడు చేసి కలెక్టర్ గారు పట్టుకోండి మిల్లుని సీజ్ చేయండి అని చెప్పి పోయినారు. ఆయన పోయిన తర్వాత ఉన్న ధర తగ్గించారు, యథావిధిగా ఉన్నారు. విషయం ఏంది అంటే ఈయన దళారుల దగ్గర మిల్లర్ల దగ్గర అడ్డగోలు డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్క మిల్లు దగ్గర ₹1.5 కోటి వసూలు చేసి ఇక వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసాడు. ఏదో నేను అంటాను, హడావుడి చేస్తాను, ఏదో ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు వచ్చినప్పుడు, కానీ మీ పని మీరు చేసుకోండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో సినిమాలో చూపిస్తారమ్మా విలన్లను, ఇటువంటి వాళ్ళని. బయట రైతు ప్రజల ముందు ఒకటి మాట్లాడతారు, లోపల ఇంకోటి మాట్లాడతారు. వీళ్ళు అచ్చం సినిమాలో విలన్లలాగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇది అర్థమైపోయింది. రైతు 2 సీజన్లలో నష్టపోయినాడు, మద్దతు ధర లభించక నష్టపోయినారు, స్పష్టంగా కనబడుతుంది ఇది. అందుకే నేను ఆ మాట చెప్పినాను. నాకు ఎట్లా తెలుస్తుంది, అయితే రైతులు చెప్తారు, లేదా అయితే ఎవరినైతే భయపెట్టించి డబ్బులు వసూలు చేసి ఉండో వాళ్ళని సమాచారం.